లో అర గ్యారంటీ కూడా పూర్తి చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి విమర్శించారు. ఖమ్మంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి మాధవి అతిథిగా హాజరయ్యారు. ఖమ్మంలో జరుగుతున్న అక్రమాలను ముగ్గురు మంత్రులు కప్పిపుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఉగ్రదాడిని ఖండించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరికలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నట్లుగా ఉందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అందరినీ కూడా డమ్మీలు చేసి కూర్చోబెట్టారు. మంత్రులు ఇచ్చిన డమ్మీలే. మంత్రులు కాని వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ప్రోటోకాల్తో అన్ని చోట్ల తిరుగుతారు. ఇవాళ మీరు ఎన్ని పంటలకి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు, ఎన్ని పంటలకి ఇచ్చారు. వరికి మీరు బోనస్ ఇస్తామన్నారు, కానీ మళ్ళీ వచ్చేటప్పటికి సన్న ఒడ్లకి మాత్రమే మీరు ఆ బోనస్ ప్రకటించారు. అంటే ఇంకా ఎంతకాలం మీరు మోసం చేద్దాం అనుకున్నాడు. ఇప్పటికీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక సగం టర్మ్ అయిపోయినట్టు 2 బడ్జెట్లు వాళ్ళు ప్రవేశపెట్టారు. హాఫ్ టర్మ్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే వాళ్ళు చేసింది. అందుకని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితి మీరు మొన్న చూసారు. గతంలో ఆ 2 ఎమ్మెల్సీలు కూడా అటు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, కరీంనగర్ ఆ సైడ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తుంది. హైదరాబాద్ లో మొన్న కాంగ్రెస్ కి ఎంఐఎం కి ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉన్నారు. దాన్ని మళ్ళీ ఇంకొకసారి మేము రుజువు చేసాం. కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఏ రకంగా సపోర్ట్ చేశారు మీరు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ మాట్లాడేది ఏం మాట్లాడతారు, ఎంఐఎం బీజేపీకి ఇంటర్నల్ గా పనిచేస్తుందని మాట్లాడతారు. ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎప్పుడూ కూడా వీళ్ళ ఎజెండా ఎంఐఎం ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండా. దండకారణ్యంలో ఆపరేషన్